నాకు ఇది అవ్వట్లేదండి అంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళండి. మీకు జరగట్లేదని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారమైన టైం కాదు, ఒక టైంని ఏం చేయాలి అంటే ప్రతిష్ఠిత చేసుకోగలగాలి. ఒక టైంని మీ వ్యాపారానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యాపారానికి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉద్యోగానికి ఒక గంట దేవునికి ఇవ్వండి. మీ జీవితంలో అద్భుతం జరగకపోతే అడగండి. హల్లెలూయా. ఆ గంట ఎవరికి ఇవ్వకూడదు. మళ్ళీ నీ గంట దేవునికి ఇస్తాను అంటే గంట అనేది మీరు అస్సలు అది కూడా ఇవ్వట్లేదు కాబట్టి గంట అని చెప్తున్నాను. రోజుకి 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఇవ్వవలసిందే. జీతంలో దశమ భాగం ఎలా ఇస్తున్నామో సమయంలో దశమ భాగాన్ని ఇవ్వవలసిందే. అలాగిచ్చినప్పుడు మన జీవితంలో ఏ మాత్రము లోటు చూడం. ఈజీగా అయిపోతుంది. పొద్దుట 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం 1 గంట అంతే. పొద్దుట 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం 1 అరగంట. దీంట్లో వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, పాటలు పాడండి, అన్నీ కూడా కౌంట్ అవుతాయి. దేవునికి మనము ఏదో ఖాళీ దొరికిన తర్వాత, నేను పొరపాటున తెల్లారగట్లు లేగలేదంటే నాకు పగల ప్రార్థన చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే త్యాగం చేయాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే త్యాగం చేస్తామో అప్పుడే అద్భుతం జరుగుతుంది.